వద్దు వద్దు పెట్టద్దు పేరెంట్స్ వీడియో అని చెప్పి మనకైతే షిప్పింగ్ చేసిన అన్న అయితే చెప్పాడు. కానీ మనం ఆగం కదా, అందుకే మీకు పెట్టాను. ఫ్రైస్ తీసుకురావడానికి అయితే మేమైతే తణుకెళ్ళాము. తణుకెళ్ళి పార్సల్ తీసుకొని చక్కగా ఓపెన్ చేశాను మా ఫ్రెండ్. తిరిగి చూస్తేనేమో కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది. ఆ ఫ్రైస్ మరీ చిన్నగా ఉన్నాయి భయ్యా, ఇంత చిన్నవి ఎలా పెంచుతాం మనం అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. కానీ చిన్నప్పటి నుంచి పెంచితే నాకు కిక్ వేరే రకంగా ఉంటుందని తీసుకొచ్చి మన టబ్లో రెడీ చేసుకున్న దాంట్లో వాటర్ అక్లిమేట్ చేయడానికి అయితే ఉంచానండి. ఈ లోపల చిన్నగా విడిగా ఇంకోటి వాటర్ క్యాన్ పెట్టి దాంట్లో ఆల్రెడీ మనం పెట్టిన ఫ్రైస్ ఉన్నాయి కదా 3 రాజమండ్రిని తీసుకొచ్చినాయి ఫ్లవర్ హార్న్. అవి అయితే కొద్దిగా సైజ్ పెద్దవి అన్న. అందుకని ఏం చేశానంటే ఆ ఫ్రైస్ అన్నీ సపరేట్ చేద్దామని చెప్పి నెట్ అయితే తీసుకొని అంతకుముందు వేసి కొద్దిగా దీనికన్నా కొద్దిగా పెద్ద ఎందుకు వచ్చింది రిస్క్, ఈ కొట్టి చంపేసినాయి అనుకో, లేనిపోని రిస్క్ అయిపోద్దని చెప్పేసి ఆ ఫ్రైస్ అన్నీ కూడా సపరేట్ చేద్దామని తీసాను. 2 తీసాను, ఇదొకటి ఇంకోటి ఉంది. ఇవి అయితే దొరకబోయే అసలు ఎలా పట్టుకుంటారంటే కానీ అసలు ఇవన్నీ 3 తీసాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న సైజు అయితే ఈ సైజు, చిన్న సైజులు చూడండి. కవర్లో ఎన్ని ఉన్నాయో మ్యాక్సిమం నేను లెక్క పెట్టేసానండి నా చేతితో. 56 ఎన్నో వచ్చినాయి, ఒకటి చచ్చిపోయింది అంతే. ఈ 3 ఫ్రైస్ మన పాతయి ఈ టబ్లో వేసానన్న. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదు, నేను 10 డేస్కి ఒకసారి అప్డేట్ ఇస్తాను ఈ ఫ్రైస్ గురించి. ఈ ఫ్రైస్ని ఎక్కడ కొన్నాను ఏంటి, ఎస్ఆర్డి ఇవన్నీ కూడా ఒరిజినల్ అయినా కాదా, మనకి పర్ఫెక్ట్ క్వాలిటీ అయినా కాదా అని చెప్పి మీకు తెలియాలంటే కనుక నేను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వీటికి ఫుడ్ ఏమి ఇస్తున్నాను, వీటికి ఏం వాడుతున్నాను అని చెప్పి మొత్తం మీకు అప్డేట్ ఇస్తాను బాయ్.